నిర్మాణ దశలోనే నిలిచిపోయిన మెడికల్ కాలేజీని పరిశీలించారు మాజీ మంత్రులు అమర్నాథ్, ముత్యాల నాయుడు, మాజీ ఎమ్మెల్యే గణేష్. వైసీపీ హయాంలో రాష్ట్రంలో 17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మంజూరు చేశారన్నారు. అందులో 7 కంప్లీట్ అయ్యాయి. ఇంకా 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేయాల్సి ఉందని కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ఇచ్చేందుకు నిర్ణయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఆరాటపడుతుందన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. కేవలం 11 కాలేజీలే. ఈరోజు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గతంలో 2019 ముందు 3 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 14 సంవత్సరాలు, అటు 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 5 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎందుకు రాలేదు మీకు ఈ ఆలోచన? ఎందుకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ స్థాపించాలనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదు? పేదవాడికి వైద్య విద్యని అందుబాటులో తీసుకురావాలనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదు? ఈరోజు పిల్లలు ఎక్కడికెక్కడికో రష్యా వెళ్తా ఉన్నారు, జార్జియా వెళ్తా ఉన్నారు, ఫిలిప్పీన్స్ వెళ్తా ఉన్నారు, చైనా వెళ్తా ఉన్నారు. ఓ పేదవాడి ఇంట్లో ఒక వైద్య విద్య చదవాలనంటే ఇన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇక్కడ ఏదైనా ఒక ప్రైవేట్ కాలేజ్ చదవాలంటే 1,50 లక్షల రూపాయలు వెచ్చిస్తే తప్ప వైద్య విద్య అందుబాటులోకి రానటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉంటే, అటువంటి ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పరంగా తీసుకుని వస్తే వారికి అందుబాటులోకి వస్తాయి, మరో 4,500 సీట్లు పెరుగుతాయి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు.